నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో ఎవరైతే చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారో, పనిచేస్తూ ఉన్నారో అటువంటి ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఫాహిల్ మరియు మహబూల్లాలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. కువైట్ అహ్మదీ భద్రతా దళాలు ఫాహిల్ మరియు మహబూల్లా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా తాత్కాలిక మార్కెట్లు నడుపుతూ ఉన్న వివిధ దేశాలకు చెందిన 8 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క ప్రవాసులు మనం చూసుకుంటే కానీ పొగాకు, కూరగాయలు, దుస్తులు, పాదరక్షలు, గృహోపకరణాలతో సహా పలు రకాల వస్తువులను అమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క వస్తువులను మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. నిందితులపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి ఈ విషయంలో కువైట్ మున్సిపాలిటీ సమన్వయంతో ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. ఉల్లంఘన నివేదించాలని చెప్పి ప్రజలను కోరిందనమాట. ప్రస్తుతం జిలీబ్ ఆల్ సువై కావచ్చు, సాల్మియా కావచ్చు, కైతాన్ కావచ్చు, మహబూల్లా కావచ్చు, అలాగే ఫాహిల్ కావచ్చు, హవల్లీ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ప్రవాసులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఆయా ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారనమాట. ఆ చుట్టుపక్కల ఏవైనా సరే కానీ చట్టపరమైన ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను అయితే కానీ అధికారులు కోరడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు ముగిశాయన్నమాట. తర్వాత కువైట్లో ఎవరైతే చట్టవిరుద్ధంగా నివసిస్తూ ఉన్నారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.